గోదార్ఖాని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఇటీవల RG1, RG2 ఏరియాలో టీబీజీకేఎస్ కు సంబంధించిన మదాసు రామూర్తి, జుహీద్ పాషా బాలసాలను ఎలాంటి కారణం వారు ఏమి తప్పు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే కార్మిక వర్గం అడుగుతుందని అన్నారు. ఒకవైపు రాజకీయ జోక్యం, రెండవది యాజమాన్యం యొక్క చర్యలు కార్మికులని ఇబ్బందికి గురి చేస్తున్నటువంటిది కనిపిస్తూ ఉన్నది. నిన్నగాక మొన్న RG1, RG2లో సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వాన్ని, ముఖ్యంగా RG1లో జావిద్ పాషా అనే మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ, EP ఆపరేటర్ ఓసిఫై గారిని, అలాగే RG2కు సంబంధించి మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మాదాసు రామ్మూర్తి, అలాగే మాకు అభిమానంగా ఉన్నటువంటి బాలసాని కొమరయ్య అనేటువంటి టెక్నీషియన్ వర్క్షాప్, వీరు ముగ్గురికి నిన్న బదిలీ లెటర్స్ ఇవ్వడం జరిగింది యాజమాన్యం. మేము ఒకటే కోరుతున్నాం, ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ ముగ్గురు చేసిన తప్పేంటి? వీళ్ళేమన్నా కంపెనీ చేయడం అనేది, అడిగినా కానీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి బదిలీలను వెంటనే ఆపండి అని C&MD గారికి, అలాగే డైరెక్టర్ పా గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేదంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రత్యక్ష ఆందోళనలు చేస్తుంది. కార్మిక వర్గాన్ని, అన్ని యూనియన్లను కలుపుకొని సింగరేణి వ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 16 తారీఖున హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారిని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం కలవడం జరిగింది. దాంట్లో మాజీ మంత్రివర్యులైనటువంటి కొప్పుల ఈశ్వర్ గారు, అలాగే లక్ష్మారెడ్డి గారు, రసమై బాలకిషన్ గారు కూడా హాజరైనటువంటి సందర్భంలో సింగరేణి సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ప్రముఖంగా చర్చించడం జరిగింది. ఈరోజు ప్రైవేటీకరణ విషయంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలైతేంది, ఆక్షన్లో పాల్గొంటేనే బొగ్గు బ్లాకులు దక్కేటువంటి విధంగా తయారు చేసినటువంటి కమర్షియల్ మైనింగ్ విధానం అయితేంది, గతంలో కాంగ్రెస్ చేసినటువంటి క్యాప్టివ్ మైనింగ్ విధానం అయితేంది, అలాగే ఈ యొక్క కిషన్ రెడ్డి గారు బొగ్గు బ్లాకుల వేలం పెట్టినప్పటి సందర్భంలో బట్టి విక్రమార్క గారు పాల్గొన్నటువంటి విషయం అయితేంది, సంస్థలో జరుగుతున్నటువంటి అనేక అవినీతి అక్రమాల గురించి అయితేంది, ఈ సింగరేణి రక్షించుకోవాలి, కాంగ్రెస్కు హఠావో సింగరేణికి పార్టీ తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి వారు ఇన్ఛార్జిగా నియమించినటువంటి సందర్భంలో వారు ఎల్లుండి సోమవారం నాడు 21వ తారీఖు నాడు 4 గంటలకు వారికి మొట్టమొదటిసారిగా గోదావరి ప్రాంతానికి ఈ నియమితులమే అయిన తర్వాత వచ్చినటువంటి సందర్భంలో వారికి స్వాగతం తెలిసి, అలాగే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు 4 గంటలకు మన అంబేద్కర్ స్టాచ్యూ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర వారిని రిసీవ్ చేసుకొని ఆ అంబేద్కర్ గారికి పూలమాల వేసిన అనంతరమే బైక్ ర్యాలీగా వస్తూ ఇక్కడ ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా దండ వేసి ఇక్కడి నుంచి రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఒక సభను నిర్వహించి ఆ సభలో వారిని ఘనంగా సన్మానించి రాబోయే రోజుల్లో సింగరేణి కార్మికులకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఏ విధంగా అండగా ఉంటుంది అనేటువంటిది తెలియజేసేటువంటి విధంగా వారు కూడా చెప్పడంతో పాటు మొన్న కేసీఆర్ గారు చెప్పినటువంటి సంస్థ పట్ల మనం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి విషయాలపైన కూడా చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బెల్లంపల్లి రీజియన్, అలాగే రామగుండం రీజియన్కి సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం అంతా కూడా కార్మిక వర్గాన్ని, అలా టీబీజీకేఎస్ నాయకత్వాన్ని, కార్యకర్తలను అందరినీ కూడా పెద్ద ఎత్తున తీసుకొని ఆ బైక్ ర్యాలీ వారిని స్వాగతం పలుకుతూ బైక్ ర్యాలీ ద్వారా వారికి సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కూడా, తెలంగాణ శ్రేణులంతా కూడా హాజరు కావాలని, దీనికి BRS పార్టీ నుంచి కూడా వారందరూ కూడా హాజరయ్యేస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ సభను మనం విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వానికి, శ్రేణులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.